ఉద్యమం ద్వారానే సాధ్యము, పోరాటం ద్వారానే సాధ్యము. తెలంగాణ రాకుండా పోవడానికి కోస్తాంధ్ర నాయకుల కంటే కూడా తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులే అసలైన ద్రోహులుగా తెలంగాణ రచయితల వేదిక భావిస్తూ హైదరాబాద్ లో పోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసుకుంది. రెండవది, తెలంగాణ ప్రజల భాషలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ కులాలు, వర్గాలు, మైనారిటీలు, ఆదివాసీల మహిళా రచనలని తెలంగాణ భాషలో తెలంగాణలో వెలువడే అన్ని పత్రికలు కూడా ప్రచురించాలని తెరవే డిమాండ్ చేసింది. తెలంగాణ రచయితల వేదిక కరిమిగిన వెలగపట్టు లాంటి తెలంగాణను కోరుకోవట్లేదు. సహజ సంపదలతో, వనరులతో కూడుకున్న తెలంగాణని కోరుకుంటుంది. ఆ విధంగా రచనలను కొనసాగిస్తుంది. తెలంగాణలో సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ రంగాల్లో ప్రముఖులైన విగ్రహాలను ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని తెరవే డిమాండ్ చేస్తుంది. ఇక్కడి బొగ్గు, నీళ్లు, విలువైన ఖనిజాలని దోపిడీ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్న అభివృద్ధిని తెరవే వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రకృతిని కాపాడే విధంగా రాజకీయ పార్టీలు, సంస్థలు పనిచేయాలని తెలంగాణ రచయితల వేదిక పిలుపునిస్తుంది. చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను, వస్తువులను రక్షించే విధంగా హైదరాబాద్ లో ఒక మ్యూజియం, ఇక్కడి సాహిత్యానికి సంబంధించిన ఒక మ్యూజియం కావాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ భాషాభివృద్ధికి తోడ్పడే విధంగా తెలంగాణ తెలుగు అకాడమీని స్థాపించాలని కూడా తెరవే డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించిన, అంటే తెరవే తరఫున డిమాండ్, ఆదిలాబాద్ జిల్లాని కొమరంభీం జిల్లాగా పేరు మార్చాలని తెరవే డిమాండ్ చేస్తుంది. ఆదివాసీ జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ లో ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని తెరవే తరఫున డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా కుంతాల జలపాతంపై నిర్మించతలపెట్టిన హైడల్ ప్రాజెక్టుని, కవ్వల్ టైగర్ ప్రాజెక్టుని, ప్రకృతిని, పల్లెల్ని విధ్వంసం చేస్తున్న ఓపెన్ కాస్ట్ల రద్దుని, ఇవన్నీ కూడా రద్దు చేయాలని తెరవే డిమాండ్ చేస్తున్నది. ఇక సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చికి కవులు, కళాకారులు, రచయితలందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తుంది. దీనికి సంబంధించి 16న కరీంనగర్ లో కళాకారులు, కవులు, రచయితలు, మళ్ళీ జాక్ తరఫున సపోర్టింగ్ మార్చ్ ఉంది. అదేవిధంగా